ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారలారా, మీకు యేసునామమున శుభము కలుగునుగాక. నేడు దేవుడు బయలుపరిచిన వాగ్దానము, నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చెదను. ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన అనేక వాగ్దానాలలో ఇది ఒక వాగ్దానము. లేవియాకాండము 26వ అధ్యాయము 9వ వాక్యములో దేవుడు ఈ వాగ్దానం చేశాడు. నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తానని వాగ్దానము చేశాడో అది ఆయన వారి జీవితంలో ఆలస్యమైన అద్భుతంగా వారి జీవితంలో కార్యము చేశాడు. వారు దేవునికి విధేయత చూపితే కొరత అంటూ ఎప్పుడూ ఉండదు, సమృద్ధిగానే వారికి ఉంటుంది అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. ఈ లేవియాకాండము 26వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు, మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపము చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను అని దేవుడు తన ప్రజలకు తెలియచేస్తూ, తన ప్రజలు తనకు మాత్రమే ప్రజలుగా ఉండాలని, వారు ఆ యెహోవా దేవునినే ఆరాధించాలని దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. అలా ఇష్టపడ్డాడు గనుకనే వారు కూడా దేవునికి విధేయత చూపిన కారణము చేత కొలత లేని ఆశీర్వాదాలను, కొలవలేని దీవెనలను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈరోజు నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు కూడా ఈ లోకములో ఉన్న వాటన్నిటిని వదులుకొని ప్రకృతి ఆరాధన నుండి ప్రభువు ఆరాధన వరకు నీవు ఆత్మీయంగా ఎదిగావు. యేసుక్రీస్తును నీకు సొంత రక్షకునిగాను, నీ దేవునిగాను, నీ ప్రభువునుగాను నీ హృదయములో నీవు ప్రతిష్ఠించుకున్నావు గనక ఆ దేవాది దేవుడు నాడు ఇశ్రాయేలులకు చేసినటువంటి వాగ్దానము నేడు నీకును చేశాడు. ఆయన, నేను మీకు క్షేమమును కలగజేసేదను. లేవియా 26:6లో నేను మీకు క్షేమమును కలగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను, ఖడ్గము మీ మీదికి రాదు, మీరు శత్రువులను తరమెదరు అనే మాట దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అంటే మీ దేశములో శత్రు భయము ఉండదు, మీకు సమృద్ధిగా నేను కలగజేస్తాను, శత్రు భయము నుంచి విడిపిస్తాను, నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమునిస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. గనుక ఈరోజు ఆ దేవాది దేవుని కరుణ, కటాక్షము, ఆయన కృప నీ పైన ఉన్నది. గనుక ఆయన నిన్ను కటాక్షించి నీకు సంతానమిస్తానని వాగ్దానం చేశాడు. ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి, వాగ్దానము చేసిన వాడు మానవుడు కాదు మరిచిపోవడానికి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవునికి నీవు కుమారుడవయ్యావు, కుమార్తెవయ్యావు. ఆ కారణము చేత నీవు దేవుడు బయలుపరుస్తూ ఉన్న ప్రతి వాగ్దానమును విశ్వాసముతో నమ్ముతూ ఉన్నావు గనక ఆలస్యమైన నా దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు అని నిరీక్షణ కలిగి ఉన్న కారణము చేత దేవుడిని జీవితములు గొప్ప కార్యము, నీవు ఊహించిన దానికంటే గొప్ప కార్యముని జీవితములు ఆయన చేయబోతున్నాడు. గనుక ఆ
దేవుని కార్యము కొరకు విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిన్ను కరుణించి కటాక్షించి నీకు సమృద్ధి, రెండవది సంతానము, మూడవది సమాధానము యేసు నామమున కలుగజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన నా తండ్రి, నా మంచి దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, నీవు తప్ప మాకు వేరే దేవుడు ఈ లోకములో లేడు. దయగల తండ్రి, నీవే మాకు దేవుడవు, మాకు చాలిన రక్షకుడవు. ఆయన మా ప్రాణ ప్రియుడవు, మా కొరకు ప్రాణం పెట్టినవాడవు. గనక ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదని మీ ప్రియ బిడ్డలు మీ పైన ఆధారపడ్డారు. మిమ్మను ఆనుకొని ఉండగా నాయన వారిని మీరు వాగ్దానముల చేత దర్శించుచున్నందుకు స్తోత్రాలు. నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చేదనని నేడు మీ దాసుని ద్వారా మీరు బయలుపరిచిన ఈ వాగ్దానము మా ప్రియ ఆత్మీయ బిడ్డలందరి జీవితంలో, అనగా మీ కటాక్షము పొందిన వారందరి జీవితంలో సంతానము లేని వారికి సంతానము, సమృద్ధి లేని వారికి సమృద్ధి, సంతోషము లేని వారికి సంతోషము కలగచేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.